హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ పవన్ పల్లపు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది. సో ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చా. అండ్ ఈరోజు మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. ఒంగోలుకి దగ్గరలోనే. నేనైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా మీన్స్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వెళ్తూ ఉంటాను అక్కడికి. ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వస్తాను వెనక్కి. ఇట్స్ లైక్ మెయిన్లీ అది ఒక చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్ లాగా కూడా ఉంటుంది. అదైతే నేను మీకు చూపిస్తాను. ఈరోజు అయితే చూపిస్తాను. ఈ రోడ్ ఇదంతా మామూలుగానే ఉంటుంది, హైవే అదంతా. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ ఎలా ఉందనేది రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. నేను చెప్పిన స్పాట్కి అయితే వచ్చేసాం. ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం గాయస్. చెప్పే కదా కొంచెం ఆఫ్ రోడింగ్ లాగా ఉంటుంది అని. ఈ రోడ్స్లో ఈ రోడ్స్లో ఎక్స్పల్స్ అయితే చాలా బాగుంటుంది. మనదేమో అడ్వెంచర్ బైక్ కాదు, మనది టూరింగ్ బైక్. అడ్వెంచర్ బైక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇలా ఉంది, కానీ వర్షం కానీ మంచిగా గట్టిగా పడితే మొత్తం బురదగా అయిపోయింది. అప్పుడు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా క్రేజీగా ఉంటుంది. ఈ స్పాట్ అందరికీ నచ్చదు. ఈ రోడ్ అందరికీ నచ్చదు. ఓన్లీ ఎవరైతే బైక్ రైడింగ్ ఇష్టమో, అడ్వెంచర్ బైక్స్ మీద ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ ఇష్టమో వాళ్ళకి నచ్చుతుంది. ఇది బాగా ప్లేస్ క్రేజీగా ఉంటుంది. ఇంకా ఉంది, జస్ట్ స్టార్టింగే. క్రేజీగా ఉంటుంది లొకేషన్ ఇది. అండ్ దట్టు ఈరోజు ఎండ కూడా లేదు, కూల్గా ఉంది క్లైమేట్. ఇంకా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇదే చెప్పాను కదా, లొకేషన్ చాలా బాగుంటుందని. ఇదే ఆ లొకేషన్. రెగ్యులర్గా ఎప్పుడన్నా చిరాకు పుట్టినప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఇది ఎంత దూరం ఉండితే అయితే అదని అయితే నాకు తెలియదు. నేను అంత దూరం పోలేదు ఎక్కువ. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తాను. ఇక్కడ ఎక్స్పల్స్ ఉంటే మాత్రం భలే పోవచ్చు. ఒకప్పుడు ఈ చెట్లను ఉండే కాదు, ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. అంతే, ఇక్కడ వరకు వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోతాను. అటు ముందులకి ఇంకా రోడ్డు ఉంటుంది, బట్
నేనైతే వెళ్ళలేను ఈ బండి వేసుకొని. ఎందుకంటే నిన్న వాన పడింది, కొంచెం బురద ఉండొచ్చు. సో బెటర్. నేను చెప్పింది ఈ లొకేషనే. సో ఇదిగో ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ వ్యూస్ కూడా బాగుంటాయి ఫొటోస్ దిగడానికి. ఇంటికి వెళ్ళి టైర్స్ అయితే చెక్ చేసుకోవాలి, పంచర్స్ ఏమైనా ఉన్నాయేమో. నాదేందో పెద్ద ఆఫ్ రోడింగ్ బైక్ అన్నట్టు ఎలా పడితే అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఇందాక. పంచర్ పడకుండా ఉంటే బాగుండు, పడిందంటే మళ్ళీ అదొక సాగు. ఇక్కడ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది ఈ ప్లేస్. నన్ను ఫోటో తీయడానికి ఎవరు లేరు, ఒక్కడినే వచ్చాం కాబట్టి. అదే గాయస్ నేను చెప్పిన స్పాట్ అయితే. ఐ హోప్ యూ లైక్ దిస్ ప్లేస్. బైక్ రైడర్స్కి అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ లొకేషన్ ఎక్కడో కావాలంటే కమెంట్ అయితే పెట్టండి లొకేషన్ అని. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షో యూ ద రూట్, ఎలా రావాలి ఇక్కడికి అనేది చూపిస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం బూస్ట్ ఇస్తూ ఉంటుంటే నేను కూడా ఇలాంటి ప్లేసెస్ ఇంకా వెతికి ఎక్కడ ఉన్నాయి అనేది మీకు చూపించగలను. సో ఇది నేను చెప్పిన ప్లేస్. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ పల్లపు.